సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే జనంతో విజయవాడ బస్సు ప్రాంగణం కిటకిటలాడుతోంది. రద్దీకి తగినట్లు బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. విజయవాడలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేటువంటి వాళ్లతో విజయవాడలోని ప్రయాణ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు అన్నీ కూడా రద్దీగా నెలకొంది. ఇవాళ ఉదయం నుంచి విపరీతమైన రద్దీ నెలకొంది. అది గంట గంటకు పెరుగుతుంది. పాఠశాలకు విద్యార్థులకు అందరికీ కూడా సెలవులు ఇవ్వడంతో వాళ్ళందరూ కుటుంబాలతో సహా స్వస్థలాలకు బయలుదేరారు. దీంతో పలు ప్రాంతాల నుంచి పలు గమ్యస్థానాలకు వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా బస్టాండ్లకు చేరుకుని అక్కడ నుంచి తమ ప్రాంతాలకు చేరుకునేందుకు వీలుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ చేసుకునేందుకు ఇటు హైదరాబాద్ నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి పలు ప్రాంతాల్లో స్థిరపడిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. దీంట్లో నేరుగా బస్సు సౌకర్యం లేకపోవడంతో వారంతా కూడా విజయవాడకు చేరుకుని ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా ఇక్కడ బస్సుల కోసం వేచి చూస్తున్నారు. వీటికి తోడు పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా కుటుంబంతో సహా సంక్రాంతి పండుగ చేసుకునేందుకు సొంతలకు బయలుదేరుతున్నారు. అయితే ఇక్కడికి వచ్చినటువంటి వారికి సరిపడా బస్సులు లేక మాత్రం ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గంటల కొద్దీ వేచి చూసినప్పటికీ కూడా బస్సులు లేని కారణంగా గంటల తరబడి వేచి చూస్తున్నారు. కనీసం ఇక్కడ టికెట్లు తీసుకునేందుకు కూడా బారులు తీరేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వచ్చినటువంటి ప్రయాణికులు ఇటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అలాగే శ్రీకాకుళం, విజయనగరం తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళకు విజయవాడకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వేరే బస్సులో ఎక్కి ఇక్కడ నుంచి వెళ్తున్నారు. దీనికోసం ఇటు విజయవాడ నుంచి ఇటు మచిలీపట్నం, గుడివాడ ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారు కూడా ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి వెళ్లేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. అయితే సరిపడా క్యూ లైన్లు, సరిపడా కౌంటర్లు లేని కారణంగా ప్రయాణికులు చాలా గంటల తరబడి వేచి చూసినట్టు పరిస్థితి ఉంది. కనీసం అరగంట ప్రయాణానికి గుంటూరు సహా ఇది దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలకు అరగంట ప్రయాణానికి కూడా దాదాపు గంట నుంచి 2 గంటల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని వీరంతా చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాము. ఇక్కడ దాదాపు గంట పైగా వేచి చూస్తున్నారు. కొంతమంది ప్రయాణికులను అడుగుదాం, వాళ్ళని ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటో తెలుసుకుందాం. చెప్పండి, ఎప్పటి నుంచి మీరు వేచి చూస్తున్నారు? ఇక్కడ 2 hours నుంచి. మచిలీపట్నం. సరిపడా ఉన్నాయా? సరిపడా లేవండి, ఇప్పటికి 3 బస్సులు వెళ్ళాయి అంతే. మేము 2.5 hours నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. బయట టాటా మ్యాజిక్ అడిగాము, ఒక్కొక్కరికి 100 రూపీస్ అన్నారు. ఏంటంటే సీజన్ అమ్మ కావాలంటే ఎక్కడ లేకపోతే లేదంటున్నారు. అందుకని ఇక లైన్లో నుంచి కొంచెం లేట్ అయినా మనకి ఇదే బెస్ట్ కదా అని చెప్పని ఆల్మోస్ట్ 2 hours నుంచి ఉన్నాం. మేము కూడా మేము మచిలీపట్నం నుంచి వచ్చాం. బాబు హాస్టల్లో ఉన్నాడు, చదువుతున్నాడు. మళ్ళీ హాలిడేస్ సెలవులకి ఇంటికి తీసుకెళ్దామని వచ్చాము. బస్సులు సరిపడా ఉన్నాయండి? సరిపడా ఉన్నాయంటే కౌంటర్ ఇంకోటి పెట్టాల్సింది. అప్పుడు కొంచెం ఇదిగా ఉండేది, అంటే మరీ ఒకటి అయిపోయింది, లైన్ చాలా పెద్దది. ఇప్పుడు పండగ సీజన్ అన్నప్పుడు సినిమా హాల్ టికెట్స్ ఆన్లైన్ ఎలా బుకింగ్ అంటున్నారు. వీటికి ఆన్లైన్ చేసుకోవచ్చు, కానీ తెలవని వాళ్ళు ఏంటంటే లైన్లో నుంచి ఇప్పుడు ఇంకో కౌంటర్ ఉందనుకోండి, త్వరగా అవుతుంది కదా, అది మేము అడిగేది. ఒక కౌంటర్ కానీ లేదంటే ఆన్లైన్ బుకింగ్ కానీ ఇంకేదైనా డిఫరెంట్ వే ఉంటే బాగుండేది. మరీ నాన్ స్టాప్ కూడా పల్లె వెలుగు బస్సెస్ పెట్టారు, చాలా స్లోగా వెళ్తాయి. ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇంకెప్పుడు వెళ్తామో కూడా తెలీదు. కొంచెం ఎక్కువ బస్సెస్ వేస్తే బాగుండేది అండ్ కౌంటర్స్ ఇంక్రీజ్ చేస్తే బాగుండేది. హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి ఇక్కడికి ఎంతసేపు పడుతుందో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తానికి కూడా మా నేటివ్ ప్లేస్కి వెళ్తానికి కూడా అంతసేపు పట్టేలాగా ఉంది. మొత్తం మీద ప్రయాణికులు మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అంటే సరిపడేటువంటి రిజర్వేషన్ కౌంటర్లు లేని కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఇటు ఆర్టీసీ బస్సుల్లో సరిపాక సీట్లు లేని కారణంగా ఇటు రైల్వే స్టేషన్కి వెళ్తున్న వారికి కూడా అక్కడ కూడా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇటు రైళ్లలో బెర్తులు లేకపోవడంతో పాటు అదేవిధంగా జనరల్ బోగీలు చాలా విపరీతమైన రద్దీ నెలకొంది. కనీసం కాలు మోపేందుకు కూడా కూడా స్థలం లేనటువంటి పరిస్థితుల్లో వారందరూ కూడా కిక్కిరిసి పరిస్థితి అవస్థలు పడుతూ తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. చాలా మంది ఇటు బస్ స్టేషన్లు అలాగే రైల్వే స్టేషన్లను విపరీతమైన రద్దీ కారణంగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల కారణంగా చాలా మంది ప్రైవేటు బస్సులను, వాహనాలను కూడా ఆశ్రయిస్తున్నారు. చాలా మంది వీటితో అధిక ధరలు అలాగే సరిపడా రవాణా సదుపాయాలు లేని కారణంగా కొంతమంది పండగ ప్రయాణం ఎందుకులే అనుకుని కూడా కొంతమంది వెనుదిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది విజయవాడ నుంచి ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీవన్ నారాయణతో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.